చరిత్రను తరుమరు చేసే ప్రయత్నం ఈ రోజు సమాజంలో జరుగుతున్న విషయం మనకు తెలుసు. తాజ్మహల్ కట్టారు, ఎవరు కట్టారు? షాజహాన్ కట్టారని చెప్పి షాజహాన్ గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాం మనం షాజహాన్. కానీ తాజ్మహల్ కట్టిన సందర్భంలో ఆ తాజ్మహల్ కట్టడానికి ఆ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతులు నరికిన షాజహాన్. దాన్ని ఎవరు చెప్తలే మనం, కానీ షాజహాన్ గొప్ప వ్యక్తి చూపడుతున్నాం మనం. షాజహాన్ చాలా గొప్ప వ్యక్తి, తాజ్మహల్ నిర్వహించాలని చెప్పి మనకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం మనం. కానీ షాజహాన్ యొక్క మూర్ఖత్వం మనం ఎవరికి చెప్పలేని పరిస్థితి. ఇలా నిజాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన నిజాం ఇలా మన అమ్మలక్కలను అర్ధనగ్నంగా ఇవాళ బతుకమాడించిన విషయం కానీ అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టిన విషయాన్ని పక్కబెట్టి నిజాం కూడా గొప్ప వ్యక్తి అని చూపేటువంటి చరిత్రను తెరుమరు చేసే ప్రయత్నం ఇలా సమాజంలో జరుగుతున్నది. కాబట్టి ఇటువంటి విషయాలు కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా వాస్తవ విషయాలను ప్రజలకు చెప్పడం, విద్యార్థులకు చెప్పడం, ఒక దేశానికి సమాజానికి అవసరమైన విద్యను మాత్రమే అందించాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ ముందుగా ప్రయత్నిస్తున్న దురదృష్టవశాత్తు ఇవాళ విద్యా వ్యవస్థ అంతా కూడా అర్బన్ నక్సల్ చేతిలో బందీ ఉంది. వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా ఇవాళ కామ్రేడ్ చెండ పుల్లారెడ్డి, కామ్రేడ్ కొండపల్లి సీతారామరెడ్డి, కామ్రేడ్ ముప్పాల లక్ష్మణరావు ఇట్లా వాళ్ళని తయారు చేయాలని చెప్పి ఆలోచన కొంతమందికి ఉంటున్నది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేయాలి, ఒక సర్దార్ పటేల్ తయారు చేయాలి, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారు చేయాలి, ఒక తాంత్యా తోపని తయారు చేయాలి, ఒక వీర సావర్కర్ తయారు చెప్పి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తుంటే ఇక్కడ మాత్రం అర్బన్ నక్సల్ చేతిలో విద్యా వ్యవస్థ బంద్ అయ్యి ఇవాళ తుపాకీ ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుంది, తుపాకీ పెన్ను కాదు గన్ను పట్టుకొని తిరగాలని చెప్పి ఒక తప్పుడు ఆలోచన సమాజంలో నిర్మించేటువంటి ఆలోచన, చెడు ఆలోచన వ్యక్తుల పట్ల ఇలా విద్యా వ్యవస్థ బందీ అయి ఉంది. కాబట్టి అన్నిటి మార్పు కోసమే ఇలా కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పట్టుకొస్తా ఉన్నది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చరిత్రను